దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక, సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సీయోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే దరిద్రుల మొర్ర ఆలకించేటటువంటి వాడు, దీనులను ఆదరించేటటువంటి దేవుడు, ఖైదులో ఉంచబడినటువంటి వారిని ఆయన విడిపించేటటువంటి దేవుడు, బంధకముల నుండి విడిపించేటటువంటి దేవుడు. సియోనును ఆయన రక్షించేటటువంటి దేవుడు, యూదా పట్టణములను కట్టించేటటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను కాపాడి తన దూతలకు ఆజ్ఞాపించి నిత్యము కూడా మనలను రక్షించేటటువంటి గొప్ప దేవుడు. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించుదురు అని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఎందరైతే మనము దేవుని యొక్క నామమును ప్రేమించే వారిగా ఉంటామో వారందరూ కూడా ఆయన పట్టణములలో, ఆయన కట్టించిన పట్టణములలో మనము నివాసము చేసేదము. దేవుడు సీయోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని నామమును ప్రేమించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన మొర్ర ఆలకించి మనల్ని రక్షించేటటువంటి వాడిగా దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మన అందరము కూడా ప్రార్థనాపూర్వకముగా ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ అనుదిన ఆరాధనలో ప్రభా, మేమందరము గడిచిన 10 నెలలుగా అయినా మరి తెహిలాను మీరెంతగానో దీవించి ఆశీర్వదించి ప్రభా, మరి ఈరోజు 10వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ 10 నెలలు మీరు సంఘాన్ని ప్రేమించి అయినా మరి సంఘములో నీ బిడ్డలు నీ నామమును ప్రేమించేటటువంటి వారు, నీకు మొర్ర పెట్టేటటువంటి వారు దేవా, వారందరినీ కూడా సీయోనును రక్షించినట్టుగా, యూదా పట్టణమును కట్టినట్లుగా మీరు ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబమును కట్టినందుకే మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, ఈ ఆరాధనలో మీరు మా మధ్యకు రమ్మని, మా స్తుతుల సింహాసనము మీద మీరు ఆసీనుడు కమ్మని, మీ శ్రేష్టమైనటువంటి మాటలు ఈ 10వ మాసములో తండ్రి మరి నీ పిల్లలకు అందరికీ కూడా దయచేయమని, మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున మీ కృప సమృద్ధిగా మాకు సహాయముగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధనను భారతీయ సిస్టర్ మనను ఆరాధన నా యేసు నీకే ఆరాధన, వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు, వేట కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన 10 నెలలుగా ప్రభువా, మరి 300 రోజులుగా ఈ తెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు తాకినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మరి వేటగాని ఉరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించినటువంటి దేవుడు, నీ బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయం ఇచ్చినటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ వచ్చు బాణమునకైనను మేము భయపడకుండా, మేము జడియకుండా, మేము బెదిరిపోకుండా తండ్రి,
నైనా మీ కృప మీరు మాకు దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయినా 1000 మంది నైనా పడిపోయినను, 10,000 మంది కూలిపోయినను, ఏ అపాయము మా గుడారమును సమీపించకుండా మీ కృప సమృద్ధిగా మాకు దయచేసి, మీ దేవదూతలకు ఆజ్ఞాపించి, ఏ రాయి కూడా మా మార్గములో తండ్రి మాకు తగలకుండా, మేము మార్గము నుండి తొట్టిల్లకుండా మీ కృప మాకు సమృద్ధిగా దయచేసినందుకై, ఈ 10 నెలల నీ యొక్క మంచితనానికై, నీ యొక్క కృపకై, నీ యొక్క కరుణకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 11వ నెలలో అడుగు పెడుతుండగా మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి. ఆయన సంఘమును ఇంకను దీవించండి, ఆశీర్వదించండి, వారి మనోవాంఛలను సిద్ధింపచేయండి. ఆయన ప్రతి ఒక్కరి యొక్క హృదయములను ఎరిగినటువంటి దేవుడవు తండ్రి, నేను వారి అవసరతలను ఎరిగినటువంటి దేవుడవు ప్రభువా, నేను సమృద్ధిగా వారికి నాయన దయచేయమని, నేను యెహోవా ఈరే అయినటువంటి దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. యు ఆర్ మై ప్రొవైడర్ మై లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు ఆరాధనలో మీరు మా మధ్యన ఉన్నందుకే మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ కృప మాకు సమృద్ధిగా దయచేసి నడిపించమని, అయినా మీరే మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. సో ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. ఈ రోజు దేవుడు పరిశుద్ధ వాక్యం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం భారతి సిస్టర్ చదువుతారు. స్తోత్రములు స్తోత్రము స్తోత్రములు హల్లెలూయా తండ్రి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ప్రభువు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. And Elisha prayed, O Lord, open his eyes so he may see. Then the Lord opened the servant's eyes, and he looked and saw the hills full of horses and chariots of fire all around Elisha. May God bless this verse. Amen. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చూడండి, మరి ఈ సాయంకాలము ఈ 10వ నెల తెహిలా మినిస్ట్రీస్ ప్రారంభించి ఈరోజు ఆగస్టు 28వ తేదీ, అక్టోబర్ 28, 2024 సంవత్సరంలో దేవుడు ఈ అనుదిన ఆరాధన అనే ఈ తెహిలా మినిస్ట్రీస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, మరి దేవుని మహాకృపను బట్టి ఒక్కరోజు కూడా ఎప్పుడూ కూడా ఆగిపోకుండా ఆయన వాక్యము, ఆయన ఆరాధన ప్రతి దినము కూడా జరగడానికి దేవుడు చూపించినటువంటి ఆయన మహాకృపను బట్టి నేను దేవుని నామానికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రైట్. చూడండి, కొద్ది నిమిషములు ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. And Elisha prayed, O Lord, open his eyes so he may see. Then the Lord opened the servant's eyes, and he looked and saw the hills full of horses and chariots of fire all around Elisha. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల ఆరాధనలో ప్రభువా కొద్ది నిమిషములు
మీ పరిశుద్ధ లేఖనముల నుండి మేము మీ మాటలను ధ్యానం చేయనుండగా మీ కృప దయచేయమని, మీ సహాయం దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని, మీ స్వరం మాత్రమే వినిపించమని, మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, మన విశ్వాస జీవితాల్లో ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, దేవుణ్ణి కొనియాడుతూ ఉంటాం, దేవుడు చేసిన కార్యముల గురించి మనం ప్రకటిస్తూ ఉంటాం, దేవుడి యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. సో దేవుని కొరకు మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భక్తిగల జీవితంలో మనము చాలా పనులు చేస్తూ ఉంటాం. ఆయన స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, మరి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఇతరులకు, అలాగే ఆయన గురించి, ఆయన కొరకు మనము ప్రార్థిస్తూ, ఆయన సాహస కార్యముల కొరకు మనము ప్రార్థిస్తూ అనేక పనులు మన భక్తి కలిగినటువంటి జీవితంలో మనం చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మరి తన బాహువును చాచి మనకు సహాయాన్ని పంపించినప్పుడు అవి చూడగలిగే కన్నులు మనకు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా సందర్భాల్లో దేవుడు నీ జీవితంలో ఏం చేశాడంటే, ఏం లేదండి అని, ఏదో చేసే పర్వాలేదులేండి, సుమారుగా ఉందిలేండి అంటూ ఉంటారు చాలా మంది. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వీడు చూచున్నట్లు దయచేసి విని కండ్లను తెరవుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కన్నులు తెరవబడాలండి. దేవుని యొక్క కార్యాలను చూచినట్లుగా మన కన్నులు తెరవబడాలి. ఎప్పుడైతే మన కన్నులు తెరవబడతాయో అప్పుడు దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం, దేవుని యొక్క కార్యాలను గుర్తించగలుగుతాం, దేవుని యొక్క కార్యాలను మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. దేవుని మీద మనకున్నటువంటి నమ్మకము, దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసము మనకి ఇంకనూ పెరుగుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి, నిన్నటి వరకు సేవకురాలు సిరీస్ ఆఫ్ మెసేజెస్, చెవులు గలవాడు వినుగాక, హీ హూ హ్యాస్ ఇయర్స్ లెట్ హిమ్ హియర్. మరి అనేకమైనటువంటి వర్తమానాలు మనం విన్నాం, చాలా విలువైనటువంటి వర్తమానాలు. చెవులు ఉన్నట్టు, ఒకవేళ చెవులు ఉంటే గనుక అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, అంటే చెవులు ఉన్నప్పటికీ కూడా వినలేని వారిగా ఉంటున్నారని. అయితే ఈరోజు కండ్లు ఉన్నటువంటి వారిగా మనం ఉంటున్నామా, లేకపోతే కండ్లు ఉండి కూడా మనము చూడలేని వారిగా ఉంటున్నామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కన్నులు మన శరీరమునకు చాలా ప్రాముఖ్యమైనవి. నీ కన్ను నీ దేహమునకు దీపము అంటాడు భక్తుడు. కాబట్టి మన కన్నులు దేవుని యొక్క కార్యములను చూచేవిగా ఉండాలి. దేవుని యొక్క కార్యములను చూడనివిగా, గుర్తించినవిగా మన కన్నులు ఉంటే, ఆ కన్నులు ఉండినను మనకు ఉపయోగం లేని వారిగా, మనము గ్రుడ్డి వారిగా మారిపోతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ భౌతికమైనటువంటి గ్రుడ్డితనము మనకు లేకపోయినప్పటికీ కూడా మనము ఆత్మీయమైనటువంటి గ్రుడ్డితనంలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతిరోజు మన ప్రార్థన ఏమై ఉండాలంటే, దేవా, నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో అవన్నీ నువ్వు నా జీవితంలో చేస్తున్నావు, నా ప్రార్థనలు నువ్వు ఆలకిస్తున్నావు, సమయోచితమైనటువంటి సహాయాన్ని నువ్వు నాకు పంపిస్తున్నావు. అయితే నీ సహాయాన్ని చూచే కన్నులు నాకు దయచేయము. వి షుడ్ ఆస్క్, దేవుణ్ణి అడగాలి మనం, నీ కార్యములను చూడగలిగినటువంటి కన్నులను నాకు దయచేయము. ఎందుకు అడగాలండి? కన్నులిచ్చిన దేవుడు చూపివ్వడా? కన్నులిచ్చినటువంటి దేవుణ్ణి చూపిమ్మని మళ్ళీ ఎక్స్ట్రా మనం అడగాల? అంటే కన్నులతో పాటు చూపు రాదా? అంటే కన్నులిచ్చినటువంటి దేవుడు చూపును కూడా ఇచ్చాడు. అయితే కొన్నిసార్లు ఈ లోక సంబంధమైనటువంటి దేవత, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కన్నులకు గుడ్డితనం కలగచేస్తుంది. అందుకోసం మనం చూపు అడగాలి. చూద్దామా 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో
ఈ మాట రాయబడి ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన చెప్పినటువంటి మాట. 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయముల్లో ప్రకాశించెను గనుక మమ్మను గూర్చి ప్రకటించుకునట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము పరిచారకులమని ప్రకటించున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంధకారములో నుండి వెలుగును ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే సూర్యచంద్ర నక్షత్రాదులను సృష్టించింది ఎవరండి? దేవుడే. వెలుగు కలుగునుగాక అని పలికింది దేవుడే. అంధకారములో నుండి మరి మహాప్రకాశమైనటువంటి వెలుగును ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మన హృదయాల్లో దేవుడు ప్రకాశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీరు చూడగలుగుతున్నారా? మీ హృదయాలలో దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆమేన్. గాడ్ ఈజ్ షైనింగ్ ఇన్ యువర్ హార్ట్స్. ఆయన యొక్క వెలుగు మీ మీద ప్రసరించుచున్నది. దేవుడు మీ హృదయాలలో ఆయన ప్రకాశించుచున్నాడు. ఇప్పుడు ఈ బాహ్య సంబంధమైనటువంటి కన్నులు మనము కలిగి ఉంటాం కానీ దేవుడు హృదయములో ప్రకాశిస్తున్నాడు. ఆయన వెలుగును మనము చూడలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే చూడండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త యొక్క ప్రకాశము, దేవుని వాక్యము మీ హృదయాల్లో, మీ జీవితాల్లో సూర్యుని వలె ప్రకాశిస్తుందండి. సువార్త యొక్క ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు, దేవుని మాటలను వింటున్నప్పుడు మీ హృదయాలు వెలుగుతాయి. మీ హృదయాల్లో వెలుగు వస్తుంది, ప్రకాశం వస్తుంది. అయితే మీ హృదయాలు వెలగకూడదు, మీ హృదయాలు ప్రకాశించకూడదని ఒకడు కోరుకుంటున్నాడు. వాడే అంధకార సంబంధి, ఈ యుగ సంబంధి, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత. వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సువార్త వెళ్ళు ప్రతిదినము వింటున్నారు 10 నెలలుగా. దేవుని యొక్క వాక్యము వీరి హృదయాల్లోకి వెళుతుంది, తద్వారా ప్రకాశించబడుతుంది. కాబట్టి వీరి యొక్క హృదయములలో దేవుని స్వరూపమై ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. గ్రుడ్డితనం కలగజేసేస్తుంది కొన్నిసార్లు. అందుకే దేవుడు మా జీవితాల్లో ఏమీ చెయ్యలేదు. నథింగ్ అండి, ఏమీ లేదండి. మేమేం పొందుకోలేదండి. మేము యేసు ప్రభువుని మేము నమ్ముకునే రోజుల్లో ఎలా ఉన్నామో ఇప్పటికి అలాగే ఉన్నాం. నో చేంజ్. దేవుడు మా జీవితాల్లో ఏమీ లేదు. అప్పుడు 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఉన్నాయి, మాకు ఇప్పుడు అంతే ఉన్నాయి, మాకు ఎక్స్ట్రా మేము పొందుకున్నది ఏమి లేదని అంటారు. కారణము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని వాక్యం మనం విని మన హృదయాల్లో గైకొంటామో, దేవుని వాక్యం అనగా దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశిస్తూ ఉంటుందండి. సువార్త, దేవుని వాక్యం వెలుగు, వాక్యమే దేవుడు. ఆయన ఏమంటాడు? నేనే సత్యము, నేనే మార్గము, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానంటాడు. అంటే ఇప్పుడు దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడంటే వాక్యం ఈ లోకమునకు ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. ఆ వాక్యమును మీరు వింటున్నప్పుడు, ఆ వాక్యమును మీరు హృదయాల్లో గైకుంటున్నప్పుడు ఆ వాక్యము ప్రకాశము, సువార్త యొక్క ప్రకాశము మరి వారి హృదయములలో ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. అంధకారములో నుండి వెలుగును ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే
తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. పౌలు గారు చెప్పగలుగుతున్నాడండి గుండెల మెచ్చ చేసుకుని. ఏ దేవుడైతే సృష్టిని అంధకారములో ఉన్నప్పుడు శూన్యము నుండి సమస్తమును చేసినటువంటి దేవుడు, ఏ దేవుడైతే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడు, ఆ దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాలలో ప్రకాశించెను. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా, నా దేవుడు యేసు క్రీస్తు ప్రభువు నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు. ఆయన వాక్యమును బట్టి, ఆయన సువార్త యొక్క ప్రకాశమును బట్టి, ఆయన మాటలు మేము వినుచున్న విధానాన్ని బట్టి మా జీవితాలు వెలిగించబడుతున్నాయి, మేము ప్రకాశించబడుతున్నామని చెప్పాలంటే మన యొక్క మనోనేత్రములు తెరవబడాలి. కొన్నిసార్లు మనం యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే మన మన యొక్క మనోనేత్రములు మూయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలోంచి ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ మనం చూద్దామండి. మనం చదివినటువంటి రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివితే, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివారి కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరి ఎలీషా ప్రవక్త గారు కనబడుతున్నారు. ఎలీషా ప్రవక్త గారు ఈ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని. ఇప్పుడు ఎవరు అక్కడ ఎలీషా గారి యొక్క ఒక దాసుడు, ఒక శిష్యుడు. ఇప్పుడు ఆ శిష్యుడికి కళ్ళు ఉన్నాయా లేవా? కళ్ళున్నాయి. చూపు ఉందా లేదా? చూపు ఉంది. మరి ఎందుకని ఎలీషా గారు ఎలా ప్రార్థన చేస్తున్నారు? తండ్రి అయినటువంటి దేవుడికి వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కళ్ళుండి కూడా చూడలేనటువంటి పరిస్థితిలోనికి ఎప్పుడు మనిషి వెళ్ళగలుగుతున్నాడు? ఎందువల్ల? నాకు చూపు దయచేయి తండ్రి అని గుడ్డివాడైన భర్తమయ్యి అడగడం వేరు. పుట్టు గుడ్డివాడు, కళ్ళు లేవు, అతను నాకు చూపు దయచేయమని అడగడం వేరు. కానీ ఇక్కడ ఎలీషా గారు తన దాసుని గురించి, తన శిష్యుని గురించి వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయడం వేరు. ప్రైజ్ ద లార్డ్. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తే, ఈ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం చదివినప్పుడు, సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. ఇజ్రాయేలు దేశం, సిరియా దేశం. ఇజ్రాయేలు రాజు, సిరియా రాజు. ఇప్పుడు ఇక్కడ సిరియా రాజు ఏం చేస్తున్నాడండి? ఇజ్రాయేలు దేశంతో యుద్ధం చేయాలి. ఇజ్రాయేలు దేశానికి శత్రు రాజు ఇతను సిరియా రాజు. శత్రు దేశము సిరియా దేశం. ఇప్పుడు ఈ శత్రు రాజు అయినటువంటి సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని తన సేవకులతోటి మంతనాలు చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. ఇదిగో ఇజ్రాయేలు దేశం మీదకి మనము యుద్ధానికి వెళదాం. యుద్ధానికి వెళ్ళాలంటే మనం ఎక్కడి నుంచి వెళదాం? ఒక పథకం, ఒక వ్యూహము సిరియా రాజు రచిస్తున్నాడండి. అక్కడ ఇదిగో ఫలానా స్థలమునకు మనము వెళ్ళి అక్కడ యుద్ధం చేద్దాం అని, ఫలానా ప్రాంతంలో మన సైన్యాన్ని దించుదాం, మన యుద్ధం ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం అని చెప్పి అతను ఒక పథకం చేశాడు. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. ఎక్కడో సిరియా దేశములో, ఎక్కడో రాజుగారి అంతఃపురములో, ఎక్కడో రాజుగారి సభలో, ఎక్కడో ఆయన యొక్క పరిచారకులతో, సైన్యాధ్యక్షులతో సిరియా రాజు ఒక పథకం రచిస్తే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వచ్చింది? ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎటువంటి సిసి కెమెరాస్ లేవు, ఎటువంటి మరి శాటిలైట్ నెట్వర్క్ లేదు.
ఒక దేశములో రాజుగారు చేస్తున్నటువంటి విషయాలు పక్క దేశంలో ఉన్నటువంటి రాజుగారికి లైవ్ లో పాస్ అయిపోతున్నాయండి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు వీళ్ళు ఎక్కడైతే సైన్యాన్ని ఉంచుతామని మరి పథక రచన చేశారో అక్కడికి వెళ్ళవద్దని ఇజ్రాయేలు రాజు గారికి వర్తమానం వచ్చింది. ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిసి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకున్నాడు. సో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి యుద్ధం చేద్దాం, తూర్పు నుంచి. అక్కడ ముందుగానే తెలిసిపోతుంది, తన ప్రజలను రక్షించుకుంటున్నాడు ఇజ్రాయెల్ రాజు. ఈసారి ఉత్తరం దిక్కు నుంచి వెళదాం, అక్కడ ముందుగానే తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్, రక్షణ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ సిరియా దేశపు రాజుకి టెన్షన్ పట్టుకుంది, ఏం జరుగుతుంది అసలు, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్. మనము చేసేటటువంటి ఆలోచనలు, మన మన ప్లాన్స్, మన పథకాలు ఇవన్నీ కూడా ఇజ్రాయేలు రాజుకి ఎలా తెలుస్తున్నాయి. చూడండి 11వ వచనంలో మనం చూస్తే, సిరియా రాజు కల్లోలు పడి తన సేవకుని పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షము వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏనువాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరూ లేరు గాని ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయును అనేను. అలా చూడండి, రాజుగారికి డౌట్ వచ్చింది, ఇదేంటి సిరియా దేశపు రాజునైన నేను నా అంతఃపురములో నేను చేసిన ఆలోచనలు ఇజ్రాయేలు రాజుకు తెలుస్తున్నాయంటే నా దగ్గర ఉన్నటువంటి పరిచారకులలో ఇజ్రాయేలు దేశమునకు సంబంధించినటువంటి గూఢచారి ఎవరైనా ఉండాలి. ఇక్కడ అనుకున్న మాటలన్నీ కూడా అక్కడికి ఎవరో మరి తెలియచేస్తూ ఉండాలి. దయచేసి చెప్పండి, మన ప్లాన్స్ అన్ని కూడా లీక్ చేస్తున్నది ఎవరు, మన ఆలోచనలన్నింటినీ కూడా ఇజ్రాయేలు రాజుకి రివీల్ చేస్తున్నది ఎవరు అని రాజుగారు అడుగుతున్నారు. సిరియా రాజుగారు ఆయన కల్లోల పడిపోయాడు, టెన్షన్ పడిపోయాడు ఆయన. అప్పుడు అతని సేవకులలో ఒకడు, రాజు అయిన నా ఏలినవాడ, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరూ మన దాంట్లో లేరు, అలాంటి నమ్మక ద్రోహం చేసేవాళ్ళు నీ దగ్గర ఎవరూ లేరు రాజా. అయితే ఒక్క విషయం నేను నీకు చెప్పాలి, మనుష్యులు ఎవరూ కూడా ఇజ్రాయేలు రాజు పక్షమున మన దగ్గర లేరు గాని ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేస్తున్నాడు. మీరేం మాట్లాడుతున్నారో ఇక్కడ ఈ మాటలన్నీ కూడా ఒక ప్రవక్త ఉన్నాడు ఇజ్రాయేలు దేశంలో, ఆయన పేరు ఎలీషా. మనుషులు ఎవ్వరూ చెప్పట్లేదు ఇజ్రాయేల్ రాజుకి, కానీ మీరు అంతఃపురంలో మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఆ ప్రవక్తకు తెలిసిపోతున్నాయి. ఆ ప్రవక్తే చెప్తున్నాడు అన్నప్పుడు వెంటనే ఇక రాజుగారికి కోపం వచ్చింది. ఇప్పుడు నేను ఇజ్రాయేలు రాజు సంగతి కాదు చూడాల్సింది, ముందు నేను ఈ ప్రవక్త సంగతి చూడాలి. నా అంతఃపురంలో నేను చేస్తున్న ఆలోచనలు తీసుకెళ్లి మరి ఇజ్రాయేలు రాజుకు ముందుగా చెప్తున్నటువంటి ఈ ప్రవక్త సంగతి ఏంటో తేల్చేస్తే అప్పుడు ఇజ్రాయేలు సంగతి మనం తర్వాత తేల్చొచ్చు. కాబట్టి తీయండి సైన్యాన్ని, మనుషులను పంపించండి, అతడు ఎక్కడున్నాడో మీరు కనుక్కోండి అన్నప్పుడు రాజుగారికి తెలియని విషయం ఏముంటుందండి. రాజుగారికి వెంటనే తెలిసిపోయింది, అతను దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును ఎవరి మీదకి, ఒక్క సేవకుడి మీదకి, ఒక్క దైవ సేవకుడి మీదకి భయంకరమైనటువంటి సైన్యాన్ని పంపించేస్తున్నాడు. అంటే గొప్ప సైన్యాన్ని పంపిస్తున్నాడు, గుర్రాలు, రథాలు ఇవన్నీ పంపించేశాడు. రాత్రికి రాత్రే వెళ్ళిపోండి, ఆ ప్రవక్త ఎక్కడున్నాడో అతని ఇంటి చుట్టూ కూడా మీ సైన్యాన్ని మోహరించండి అని చెప్పి అన్నాడు. సో వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, ఒక్క డైరెక్షన్ లో కాదండి, నలుదిశలలో పట్టణాన్ని చుట్టేశారు సైన్యం, సిరియా దేశపు సైన్యం. ఇప్పుడు వీరి యుద్ధం ఎవరి మీద అంటే ఇజ్రాయేల్ దేశం మీద కాదు, ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి దైవ సేవకుడు ప్రవక్త మీద. ఈరోజు నీ జీవితంలో ఎవరైనా నలుదిశలా నీ మీద మోహరించి వారి సైన్యాన్ని, వారి పథకాలను రచించి ఒకవేళ నిన్ను నాశనం చేయాలనుకుంటున్నారేమో. దేవుని సేవకుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నువ్వు ఉంటున్నప్పుడు నీ యొక్క జీవితాన్ని గలిబిలి చేసేయాలని, నీ యొక్క జీవితాన్ని తల్లకిందులు చేసేయాలని, నిన్ను నాశనము చేయాలని ఒకవేళ శత్రువు సిరియా రాజు వలె
నలుదిశలో ఒకవేళ గొప్ప సైన్యాన్ని నీ చుట్టూ పెట్టేశాడా? ఎటు చూసిన గుర్రాలు, రథాలు, సైన్యం, ఒకవేళ ఇవన్నీ నీ చుట్టూ కనబడుతూ ఉంటే, ఈ రాత్రి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మన దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి దేవుడో, ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైన సిరియా రాజుల కంటే కూడా మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా. గొప్ప దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడనే విషయం ఈ రాత్రి మనం గ్రహించాలి. సమస్యలు, శోధనలు చుట్టుముట్టేసి నానా విధమైనటువంటి శోధనలో మనం పడిపోయినప్పుడు మనము సద్భక్తి చేసేవారిగా ఉండాలి. మన భక్తిని మనం విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యము మన హృదయములలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క కార్యములను మనం చూడగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాత్రికి రాత్రే నలుదిశల గొప్ప సైన్యాన్ని పెట్టేశాడు. చూడండి, ఆ తర్వాత జరిగినటువంటి విషయం 15వ వచనంలో మనం చూస్తే, దైవజనుడైన అతని పనివాడు పెందెలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్నము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలువాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమును ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడ ఉన్నారండి అసలు? ఎలీషా ఇంటి చుట్టూ ఈయన ఎవరైనా పనివారు లేదంటే సెక్యూరిటీ వారు ఏదైనా పెట్టుకున్నాడా? లేదు. పెందల కడనే లేచినటువంటి ఆ దాసుడు ఇంటి బయటకు వచ్చి చూస్తే ఊర్లో మొత్తం సైన్యం దిగిపోయింది, రాజుగారి సైన్యం. ఎక్కడ చూసినా గుర్రాల అరుపులు, రథముల శబ్దం, యుద్ధ భేరి. బయటకు వచ్చేసరికి దాసుడు కంగారు పడిపోయాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో వచ్చే పరిస్థితులు కూడా మనల్ని ఎంత భయభ్రాంతులు చేస్తాయంటే, అయిపోయింది ఇంకా. వినపడతలేదా గుర్రాల ఆ శబ్దం, ఆ రథముల శబ్దం వినపడతలేదా? ఇవన్నీ చూసిన తర్వాత భయపడకుండా ఎలా ఉంటాను నేను? నాకు కళ్ళు లేవా? నా కళ్ళు కనబడతలేదా? ఇదిగో నా కళ్ళతో నేను చూస్తున్నాను. నా కంటి ముందు ఆ గుర్రాలు కనబడుతున్నాయి, ఆ రథాలు కనబడుతున్నాయి, సిరియా దేశపు రాజు యొక్క సైన్యం నా కంటి ముందు కనబడుతుంది. కాబట్టి అయిపోయాం. ఇప్పుడు ఎలా మనం తప్పించుకోవాలి? ఈయన పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి, అయ్యా అయ్యా, ఇదిగో మరి మొత్తం మన పట్టణం చుట్టూ కూడా గొప్ప సైన్యము చుట్టుకొని ఉంది, మనం ఏం చేయాలి అని కేకలు వేస్తున్నాడంట. వెంటనే ఎలీషా చెప్తున్నాడు, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని. ప్రాబ్లం, యు మైట్ హ్యావ్ సీన్ చారియట్స్, హార్సెస్, ఆర్మీ ఆఫ్ సిరియా. సిరియా దేశపు యొక్క సైన్యమును, గుర్రాలను, రథాలను నువ్వు చూసి ఉండొచ్చు. బట్ నువ్వు చూడని విషయం ఇంకోటి ఉంది. ఎంతమంది నీ కంటికి కనిపిస్తున్నారో వాటికంటే 100 రెట్లు ఎక్కువ మన పక్కన ఉన్నారు. భయపడద్దు. ఇతను షాక్ అయిపోయాడు దాసుడు. ఇదేంటిది? నా కంటి ముందు ఉన్నదాన్ని నేను చూశాను, చెప్పాను, ఇదిగో ఇంత భయంకరమైన పరిస్థితి ఉందని. వారికంటే మన దగ్గర ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అన్నాడేంటి? కొంపదీసి మా దైవజనుడికి ఏదైనా అయిందా అనుకుని ఉండొచ్చు. వెంటనే అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా, వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివారి కండ్లను తెరవజేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్క ప్రార్థన చేశాడు దైవజనుడు, ఇదిగో దేవా, ఈ దాసుడి యొక్క కన్నులు మీరు తెరవండి, వీడు చూచినట్లు ఒక్కసారి వీడి మనోనేత్రాలు మీరు తెరవండి ప్రభు అని చిన్న ప్రార్థన చేశాడు ఎలీషా. ప్రార్థన చేసిన వెంటనే వీడి కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు చుట్టూ ఆ పర్వతం, ఇజ్రాయేలు దేశము చుట్టూ ఉన్నటువంటి ఆ పర్వతముల నిండా చుట్టుపక్కల అంతా కూడా వీళ్ళు మామూలు గుర్రాలతో వచ్చారు సిరియా వాళ్ళు. గాని ఇతను ఏం చూస్తున్నాడంటే అగ్ని రథములను చూస్తున్నాడు. అగ్ని రథములను, గుర్రములను, అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచిన పర్వతం అంతా నిండిపోయిందంటండి. పరలోక సైన్య సమూహము ఇతను చూడగలిగాడు. ఈ రాత్రి నీ కన్నులు, నా కన్నులు తెరవబడినప్పుడు సమస్యల గుండా, శోధనలు గుండా
కష్టాల గుండా, బాధల గుండా, వేదనల గుండా మనం వెళుతున్నప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నువ్వు సైన్యములకు అధిపతి అయిన దేవుడు కదా, ఈ రాత్రి నేను నీ సైన్యాన్ని చూడాలనుకుంటున్నాను. నువ్వు నా కోసం నువ్వు పంపించినటువంటి నా ఆర్మీని నేను చూడాలనుకుంటున్నాను. నాకు చూపించమన్నప్పుడు ఖచ్చితంగా మన దేవుడు చూపిస్తాడండి. ఎలీషా చేసిన ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఈరోజు నువ్వు చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు, నేను చేస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు. ఎంత గొప్ప అద్భుతమో చూడండి. మరి పరలోక సైన్య సమూహము ఆ పర్వతము చుట్టూ అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి చూచాను. ఆ దండువారు అతను సమీపించినప్పుడు, ఇప్పుడు చూడండి, 2 ప్రార్థనలు ఎలీషా చేస్తున్నాడు. 1, వీడి కన్నులు తెరవండి. 2, వీళ్ళ కళ్ళు మూయండి. మన దేవుడితో ఎలా ఉంటదంటే, ఆయనతో మనం కనెక్ట్ అయిపోయినప్పుడు, ఆయనతో మనం అంటుగట్టబడినప్పుడు, జస్ట్ చిన్న ప్రార్థన. మనం స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్. మన శత్రువు నిలబడాలంటే శత్రువు నిలబడతాడు. దేవా, నా శత్రువుని కూర్చోబెట్టంటే కూర్చుంటాడు, కూర్చోబెడతాడు దేవుడు. దాసుడి యొక్క కన్నులు మరి వీడు చూచినట్లు వీడి కండ్లు తెరవమన్నప్పుడు మరి వెంటనే దేవుడు యెహోవా పనివాని కండ్లను తెరవ చేశాడు. ఇప్పుడు ఎలీషా ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇదిగో ఎదురుంగా ఎవరున్నారు? దండువారు ఉన్నారు, సిరియా దండువారు ఉన్నారు. కాబట్టి ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, చూడండి, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన యెడల మీరు వెదకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా. దేవా, వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకొచ్చి షోమ్రోన్ దాకా తీసుకొచ్చాం, ఇప్పుడు వీరి కన్నులు తెరవచేయండి. ఈరోజు అనుభవం నీకుందా? దేవుడిని మనం అడగగలుగుతున్నామా? దేవుని కార్యాలను మనం చూడగలుగుతున్నామా? మన హృదయంలో సువార్త యొక్క ప్రకాశము ప్రకాశించుచున్నదా? ఎంతసేపు దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని అనుకుంటున్నామా? లేకపోతే దేవుని కార్యములను మనం చూడగలుగుతున్నామా? మీ దాసుడి కన్నులు తెరవమన్నప్పుడు తెరవజేశాడు. ఈ దండు వారి యొక్క కళ్ళు మీరు ముయ్యబడాలి, అంధత్వం రావాలన్నప్పుడు దేవుడు వెంటనే వారికి అంధత్వాన్ని ఇచ్చాడు. వారిని షోమ్రోను దాకా తీసుకెళ్లి, దేవా, ఇప్పుడు వీరి కళ్ళు తెరవమన్నప్పుడు మరలా తెరిచాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, తనను నమ్మిన వారి కొరకు గగనమును చీల్చుకుని దిగి వచ్చేసినటువంటి దేవుడు అండి. మీరు ఏది అడుగుతారో దాన్ని దయచేసేటటువంటి దేవుడు. వెంటనే యెహోవా వారి కండ్లను తెరవజేసిన కనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. ఇదేంటి, మనము ఇజ్రాయెల్కి వస్తే షోమ్రోను దగ్గరికి ఎలా వచ్చాం? మనం షాక్ అయిపోయారు. ఎందుకంటే ఇతను ఎక్కడున్నాడు? దోతాన్లో ఉన్నాడు. దోతాను చుట్టూ ఉన్న వాళ్ళు షోమ్రోను దగ్గరికి ఎలా వచ్చేసారు? గాడ్స్ మ్యాజిక్. కాబట్టి మనము దేవుని యొక్క శక్తిని గ్రహించే వారిగా మనం ఉండాలి. అంతటా ఇజ్రాయేలు రాజు వారిని పారదూచి, నాయనా, వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయి, అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇజ్రాయేల్ దేశంలోనికి వచ్చుట మానిపోయాను. ఇంకొక్కసారి సిరియనులు ఇజ్రాయేలు వైపు చూడటం కూడా మానేశారంటండి. భోజనం పెట్టి పంపించేశాడు. దేవుడి శక్తి ఏంటో వారికి చూపించగలిగాడు. వీరి కన్నులు మొయ్యి అంటే దేవుడి కన్నులు మూసాడు. వీరి కన్నులు తెరువు అంటే వెంటనే వారికి కన్నులు తెరవు చేశాడు. ఈ రాత్రి అట్టి గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నటువంటి మనము దేవుని యొక్క కార్యములను మనము చూచేవారిగా ఉండాలి. యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేస్తున్న ఆ గుడ్డితనంలో మనం ఉండకూడదు. దేవుడు మన కన్నుల ఎదుట చేస్తున్నటువంటి కార్యములను మనము చూచేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దీన్ని మనం రేపటి దినం కొనసాగిద్దాం. మన కన్నులు తెరవబడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నమ్మకమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు, సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో ప్రభువా కొన్నిసార్లు మేము మా చుట్టూ శత్రువులు
నలుదిశలా మమ్మల్ని ముట్టడి వేసినప్పుడు మేము భయపడిపోతూ, దేవా మరి మీ యొక్క పరలోక సైన్య సమూహాన్ని మేము చూడలేకపోతున్నామయ్యా. భయంతో గజగజ వణుకుతున్నామయ్యా. పరిస్థితులు మా ముందుకు వచ్చి, ఇదిగో రథముల యొక్క శబ్దం వినబడుతోంది, ఇదిగో గుర్రాల యొక్క శబ్దం వినబడుతోంది, ఇదిగో సైన్యం యొక్క అధ్వని వినబడుతోంది, యుద్ధనాదం వినబడుతోంది. పట్టణం మొత్తం వారు ముట్టడి వేశారు. మా జీవితం చుట్టూ శత్రువులు ముట్టడి వేశారు. దేవా, ఈ రాత్రి ఎలీషాకి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృప. దాసుడు అయ్యో ఏలిని వాడా మనం ఏం చేయదు అన్నప్పుడు భయపడొద్దు. నువ్వు బయట చూసిన సైన్యము కంటే ఎక్కువైనటువంటి సైన్యము మన దగ్గర ఉంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తను చూచుచున్నటువంటి సైన్యమును, తను చూచుచున్నటువంటి దేవుని యొక్క సైన్యమును తన దాసుడు కూడా చూసేలాగా ఎలీషా ప్రార్థన చేశాడు. ఈ రాత్రి తండ్రి, తెహిలా సంఘముగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలని మేము ఒకవేళ చూడలేకపోతున్నామేమో, కన్నులు తెరవండి యేసయ్యా. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దాసుడి కన్నులు మీరు తెరిశారు కదా. ఇజ్రాయేలు చుట్టూ ఆ పర్వతముల మీద అగ్ని గుర్రములతోటి, అగ్ని రథములతోటి పరలోక సైన్య సమూహం ఉంది. ఈ రాత్రి మా చుట్టూ ఉన్నటువంటి మీ పరలోక సైన్య సమూహాన్ని మేము చూడగలిగేలాగా మా కన్నులు తెరవ చేయండి తండ్రి. భయపడకుండా తండ్రి, శత్రువుని ఎదుర్కొనేవారిగా, దేవా మీ యందు మేము నమ్మిక ఉంచేవారిగా మా జీవితాలను ఉంచినప్పుడు, ఇజ్రాయేల్ రాజు అడిగాడయ్యా, ఇదిగో నేను వీరిని కొట్టుదునా అని. అవసరం లేదు, వారు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. వారికి భోజనం పెట్టి పంపించు. శత్రువులకు భోజనం పెట్టి, శత్రువులకు అన్నపానములు ఇచ్చి వారిని ఆదరించినప్పుడు, దేవుని వాక్యము, దేవా నీ పరిశుద్ధ గ్రంథములో మీరు మా కోసం రాయించారయ్యా. ఇంకొక మారు సిరియనులు ఇజ్రాయేలు వైపు రావడం మానేశారు. ఈ రాత్రి తండ్రి మా మనోనేత్రాలు మీరు తెరవ చేసినప్పుడు ప్రభువా, మేము చూడగలుగుతాం. ఏ శత్రువు గురించి అయితే మేము భయపడుతున్నామో ఆ శత్రువు పరిగెత్తుకుని పారిపోతుంది. దోతాన్ నుంచి షోమ్రోన్ వరకు పారిపోయింది, షోమ్రోన్ నుంచి సిరియా వరకు పారిపోయింది. రాత్రి మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నటువంటి శత్రువులు వారు మరలా తిరుగు ప్రయాణమై ఒక్క మార్గంలో వారు వచ్చినప్పుడు 7 మార్గంలో తిరిగి శత్రువులు పారిపోయేలాగా నీ పరలోక సైన్య సమూహమును మాకు తోడుగా ఉంచి నీ కృప మాకు సమృద్ధిగా దయచేసినందుకే దేవా, మేము కత్తులు దుయ్యక్కర్లేదయ్యా, మేము బాణములు వేయక్కర్లేదు తండ్రి. మీ మీద మేము నమ్మకం ఉంచి మీ వాక్యము మా హృదయములలో ప్రకాశింపచేసినప్పుడు మీ యొక్క సాహస కార్యములను, మీ యొక్క భీకర కార్యములను మేము చూడగలుగుతాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. 10 నెలలుగా తెహీలాను మీరు దీవించి ఆశీర్వదించి, మేము ముందెన్నడూ చూడనటువంటి గొప్ప కార్యములు, ముందెన్నడూ జరుగునని మేము అనుకునని భీకర కార్యములు మా జీవితాల్లో మీరు జరిగిస్తున్నందుకై మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ ఆరోగ్యమునకు, రేవతి ప్రయాణమునకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదము తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.